మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. సీతమ్మ ఏం పాపం చేసిందని రామయ్య కట్టిన తాళి తన మెడలో ఉండగానే అన్ని కష్టాలు పడింది. ఆ పెళ్లి ముహూర్తం బలహీనమైనదా, లేక ఆ మాంగళ్యానికే శక్తి లేదా? చెప్పండి. కారణజన్ములైన సీతారాములిద్దరూ మామూలు మనుషుల్లాగే ఎందుకు ఒకళ్ళకొకళ్ళు దూరంగా బ్రతికారు? నీ ప్రశ్నలోనే జవాబు కూడా ఉంది పార్వతి. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే శ్రీరామచంద్రుడు. ఆ లక్ష్మీదేవికి మరో రూపమే సీతమ్మ తల్లి. దేవతలుగా ఉన్నప్పుడు వాళ్ళకి ఉండే శక్తి అపారం. కానీ మనుషులుగా పుట్టాక ఏం జరిగినా అది కర్మానుసారమే. అదే నేనడిగేది కూడా. నిజంగా వాళ్ళు తలుచుకుంటే వాళ్ళ తలరాతనే వాళ్ళు మార్చుకునేవాళ్లు కదా. పార్వతి, రామాయణంలో మనం సీతారాముల కథ ద్వారా ఏం నేర్చుకోవాలో తెలుసా? ఆ విధిరాతని తప్పించడం ఎవరి వల్ల కాదు అని. అది సరేనండి, మాంగళ్య బలం అంటారు కదా. అదే గనక ఉంటే సీతమ్మ తల్లికి కష్టాలు కన్నీళ్లు ఎందుకు? మాంగళ్య బలం ఉంటుంది కాబట్టే ఎంతో మంది మగవాళ్లు ఆపదల్లోంచి బయటపడతారు. ఆడదాని మెడలో మాంగళ్యం ఎంతకాలం ఉండాలి అని నిర్ణయించే అధికారం కేవలం ఆ అమ్మవారిదే. ఏ ఇల్లాలైతే తెల్లారగానే లేచి తన మెడలోని పవిత్రమైన మాంగళ్యాన్ని కళ్ళకి అద్దుకుంటుందో, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే అంటూ ఆ జగజ్జనని భక్తి శ్రద్ధలతో పూజిస్తుందో, ఆ ఇల్లాలు ఎలాంటి కారణం వల్ల తన భర్తకి దూరమైనా చివరికి ఆ సీతమ్మ తల్లిలాగే తన భర్త దగ్గరికి తప్పకుండా చేరుకుంటుంది. ఓహో, అర్థమైంది. కాని అశోకవనంలో ఉన్నప్పుడు సీతమ్మ తల్లికి ఎలాంటి పూజ చేసే అవకాశమే లేదు కదా. పూజలు అంటే పూలు, అక్షంతలు, అర్చనలు కానే కాదు. అవేవీ లేకపోయినా భక్తి అనే పుష్పాలతో, ఏకాగ్రత అనే అక్షంతలతో, మనసు అనే దీపాన్నే హారతిగా వెలిగించి గుండె గంటని మ్రోగిస్తూ ఆత్మసాక్షిగా తన కోరిక నెరవేరాలి అని ప్రార్థిస్తే ఆ నారాయణీ మాత తప్పకుండా అనుగ్రహిస్తుంది. స్వామి, నా మెడలో ఉన్న ఈ తాళి నా భర్తకి ప్రతిరూపం. ఈ జన్మకే కాదు, 7 జన్మలకి కూడా నా రాధనే నాకు భర్తగా రావాలి. నిండు మనసుతో ఆత్మసాక్షిగా కోరుకుంటున్నాను స్వామి. గతాన్ని మర్చిపోయిన నా రాధాకి నేనెవరో గుర్తుకొచ్చేలా చెయ్యి. మా ఇద్దరి మధ్య దూరాన్ని చెరిపేసి మళ్ళీ మా జంట ఒకటయ్యేలా చెయ్యి. ఈ జన్మకి నేను కోరుకునేది ఈ ఒక్క వరాన్ని.
చేతులు జోడించి అడుగుతున్నాను, అనుగ్రహించు స్వామి. దాసు, ఇన్నేళ్లుగా నేను ఎదురు చూసిన టైం ఇప్పుడు వచ్చింది. మన ఏరియాలో కూడా రియల్ ఎస్టేట్ బూమ్ స్పష్టంగా కనిపిస్తోంది. అయితే చెప్పండి బాస్, ఎన్నాళ్ళు క్వారీల గురించి ఆలోచించాం. ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ కింగ్ అనిపించుకోవాలంటే ఏం చేద్దామంటారు? వెంచర్. సిటీ రోడ్డుకి దగ్గరలో ఉన్న మన జాగాలో వెంచర్ స్టార్ట్ చేయాలి. ఓ, ఏంటి సిద్ధప్ప గారు, అంత పెద్ద రియల్ ఎస్టేట్ బిజినెస్ని మీరు ఒక్కరే చేయగలను అనుకుంటున్నారా? ఏమంటున్నావు బాబురావు? మమ్మల్ని కూడా మీ పార్ట్నర్స్గా చేర్చుకోండి అంటున్నాను. మా హర్షతో పోటీ పడలేక మీరు దెబ్బతిన్న సంగతి గుర్తు చేస్తున్నాను. ఆ కలెక్టర్ దాకా వెళ్ళిన మీరు వెనకడుగు వేశారంటే మందబలం మాత్రమే ఉంటే చాలదు, మైండ్ బలం కూడా ఉండాలని గుర్తు చేస్తున్నాను. ఏయ్, ఏంటమ్మా నువ్వు మా సిద్ధప్ప గారిని అవమానిస్తున్నావా? కాదు, ప్రాక్టికల్గా ఆలోచించమని చెప్పడానికే వచ్చామండి. మా బావ హర్ష గారి క్వారీకి దగ్గరలో ఉన్న ల్యాండ్ని మీరు ఎలా కొట్టేయాలా అని ప్లాన్ చేస్తున్నారని తెలిసే డీల్ గురించి మాట్లాడుకుందామని ఫిక్స్ అయ్యాం. ఓ, ఈ సిద్ధప్ప గురించి మీ తండ్రి కూతుళ్ళు బాగానే స్టడీ చేసినట్టున్నారే. మరి మా గురించి ఏమనుకుంటున్నారు? ఈ బాబురావు ప్లాన్ వేస్తే తిరుగే ఉండదు. ఈ నందిని స్కెచ్ చేస్తే ఓటమి అనేది ఎదురు కాదు. ఓకే, అర్థమైంది. మీరు మాకు ఏ విధంగా హెల్ప్ చేస్తారు? రియల్ ఎస్టేట్ బిజినెస్లో కింగ్గా ఎదగాలనే మీ కోరికని మేం తీరుస్తాం. మీ వెంచర్స్కి ఎక్కడ ఎంత ల్యాండ్ కావాలన్నా మేం అరేంజ్ చేస్తాం. సరే, నిజంగా మీరు చెప్పినట్టు చేయగలిగితే మీకు 10% వాటా ఇస్తాను. డన్. డన్. డన్.